నీళ్లు రాక అసలే నీళ్ళు వచ్చలేదు. ఒకనాడు వస్తే ఒక 2 బిందెలు వచ్చుడు, లేకపోతే బందవుడు. పైపు వలిగిపోయింది, మోటార్లు తిరుగుతలేదు, గాలు తిరుగుతలేదు. ఎప్పుడు బందేవుడు ఏదో ఒక కథ ఎప్పుడు ఇడుచలేదు, ఏమీ లేదు. మాకు లేని బాధ ఉన్నది. 4 నెలలు అవుతున్నది, 5 నెలలు అవుతున్నది. ఇదే బాధలు ఉన్నాయి. ఓట్లు ఎప్పుడు పడతాయో ఎప్పుడు పడతాయో వాళ్ళతో చెప్పాలంటే బాధలు ఉన్నాయి. సర్పంచ్ అది పాలకవర్గం లేకుంటే పరిస్థితి ఘోరంగా ఉన్నది. గత 2 నుంచి 3 నెలల నుంచి కాలనీ వాసులకు చాలా ఇబ్బంది అవుతుంది. ఈ కాలంలో ఈ కాలంలో ఇట్లా ఉంటే వచ్చే కాలంలో పరిస్థితి ఏంటన్నది ప్రజలు గమనిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇంత గ్రౌండ్ వాటర్ వాటర్ ఇవ్వకపోవడం అనేది ఘోరమైన పరిస్థితి. కనీసం తాగేందుకు 2 బిందెలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో గ్రామ పంచాయతీ ఉన్నదంటే ఇది కమ్మరిపల్లి చరిత్రలో సిగ్గుచేటుగా మారింది. 2016-17 అంతా కట్టుకాలంలో కూడా ట్యాంకర్ల ద్వారా నీళ్ళు ఇచ్చారు. కానీ ఇప్పుడు అంతా గ్రౌండ్ వాటర్ ఉండి చెర్లు ఫుల్ ఉండి మోటార్లు రీచ్ అన్నీ ఉండి కూడా సిబ్బంది వైఫల్యంతో గ్రామ పంచాయతీ వ్యవస్థ వైఫల్యంతో వాటర్ రాక కాలనీ వాసులు గత 2 నుంచి 3 నెలల నుంచి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రైవేటు వ్యక్తుల ద్వారా వాళ్ళు సాయం చేసేలా అంతో ఇంతో వాళ్ళు ఇంట్లో ఇలా తీసుకుంటున్నారు. ఎన్నిసార్లు చెప్పినా గ్రామ పంచాయతీ వ్యవస్థ పట్టించుకోకపోవడం ఘోరమైన పని. ఇప్పుడు ఇక్కడ నుండి అయినా తొందరగా ఇప్పుడు ఈ మోటార్లు రిపేర్ చేసి ట్యాంకులకు నీళ్ళు ఎక్కించి డైలీ వాటర్ ఇస్తారు. గతంలో 2 పూటలు ఇస్తుండే, ఇప్పుడు కనీసం మార్నింగ్ 2 బిందెలు కూడా రావట్లేదు. 2 బిందెలు అన్నా కరెక్ట్ రావట్లేదు. ఎవరు ప్రభుత్వ వైఫల్యమే ఖచ్చితంగా. ఇప్పుడు ఈ కాలమే ఇట్లుంటే రానున్న ఎండాకాలంలో భయపడుతున్నాం. ఇప్పుడే ఇట్లుంటే